నమస్తే. అశోక అకాడమీ ఆ ఇన్స్టిట్యూషన్ ఓనర్ అండ్ లాస్ట్ నల్గొండ ఖమ్మం వరంగల్ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన అశోక్ గారిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా? అంటే పోలీసుల యొక్క ఆలోచన ఈయనను అరెస్ట్ చేయాలి, ఈయన తప్పు చేశాడు, సో అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని కోర్టులో ఒక పిటిషన్ వేశారు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారంటే టీజీపీఎస్సీ మీద ఆయన బురద జల్లుతున్నాడు, టీజీపీఎస్సీ యొక్క ఆ వ్యవస్థ యొక్క ప్రతిష్టని దిగజారుస్తున్నాడు, స్టూడెంట్స్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మీద అలిగేషన్స్ పోలీసులు పెడుతున్నారు. ఇప్పటికే గతంలో నోటీస్ ఇచ్చినట్టున్నారు, కేసు కూడా అయింది కదా, కేసు కూడా ఫైల్ అయింది. సో ఆయన మీద గతంలో ఫలానా కేసులు ఉన్నాయి, ఇంకొక 5-6 కేసులు ఉన్నాయని చెప్పి ఆ కేసులను కూడా ముందు పెట్టి ఈయన ఇట్లాంటి వాడు అని పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ వేశారు. సో అశోక్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. ఆయనతో మాట్లాడే ముందు నాంపల్లి కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇన్ ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నాంపల్లి హైదరాబాద్. సో సబ్జెక్ట్ ఏంటంటే డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద హానరబుల్ మెజిస్ట్రేట్ టు గ్రాంట్ పర్మిషన్ టు అరెస్ట్ ద అక్యూజ్డ్ పాలకూరి అశోక్ కుమార్. సో ఆయన అరెస్ట్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అని అంటున్నారు. సెక్షన్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి. బిఎన్ఎస్లో 353 ఆఫ్ 1C, 352, 352, 196 బిఎన్ఎస్ 2023. ఇది బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైందనమాట. ఏమున్నది ఇందులో? విత్ రిఫరెన్స్ టు ద అబోవ్ సైటెడ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఆన్ 12/3/2025 ఎట్ 20 hours అంటే 8 గంటలకి రాత్రి రిసీవ్డ్ అండ్ ఇంగ్లీష్ టైప్డ్ కంప్లైంట్ ఫ్రమ్ శ్రీమతి ఆర్ సుమతి. ఎవరిమే అంటే సెక్రటరీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నాంపల్లి, హైదరాబాద్. సో ఆమె నుంచి కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్లో. వేర్ ఇన్ షీ స్టేటెడ్ దట్ ఏ న్యూస్ ఐటమ్, ఒక వీడియో క్లిప్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఆన్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ అశోక అకాడమీ బై అశోక్ కుమార్ ఆన్ 7/3/2025 ఇన్ తెలుగు regarding the Group 1 services recruitment, alleging that the TGPSC Group 1 posts are being sold and that certain irregularities took place and nearly 43 wrong questions are there and final key is not published yet. సో ఇట్లా ఆయన కొన్ని అలిగేషన్స్ పెడుతూ ఈ వీడియో చేసిండు. గ్రూప్ 1 పోస్టులని అమ్ముకున్నారు అన్న స్టేట్మెంట్ ఇచ్చిండు అని వాళ్ళు ఈ కంప్లైంట్ కాపీలో ఆర్ సుమతి గారు పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్ కాపీలో ఉందన్నమాట. In this connection, it is informed that this video clip is totally baseless and incorrect and misleading. The Telangana Public Service Commission is a constitutional body established under Article 315 of the Constitution and is entrusted with a noble responsibility of filling jobs in various government departments. Lakhs of unemployed youth apply and appear for the recruitments conducted by the Commission. సో ఇదంతా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు టీజీపీఎస్సీ ఏం చేసింది, ఏం చేస్తున్నది అని. ద వీడియో హ్యాస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ది కమిషన్ విచ్ ఈస్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అండ్ టోటల్లీ మిస్లీడింగ్. సో మేము చూసిన వీడియో టోటల్లీ మిస్లీడ్ చేసే విధంగా ఉంది అని చెప్తున్నారు, టోటల్ ఇన్కరెక్ట్ అంటున్నారు. దిస్ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రిజల్ట్స్ మే క్రియేట్ misapprehension and unnecessary confusion among the candidates who appeared for the recruitment and damage the very credibility of this august body. All the allegations leveled therein are of truth and substance. The commission ensured transparency at every stage of the recruitment and the selections are made duly following the rules and procedures. Therefore, it is requested to investigate the case and take suitable necessary action against the Ashoka Academy and also the video presenter Ashok Kumar for publishing the false video without ascertaining the fact through. ఆ లింక్ ఇక్కడ కనబడతా ఉన్నది. ఆయన ఛానల్లో ఇంకా వీడియో ఉందండి, ఇంకా ఆ వీడియో ఆ లింక్ అట్లే ఉన్నది. యాజ్ పర్ ద కంటెంట్స్ ఆఫ్ ది అబోవ్ కంప్లైంట్ ఏ కేస్ ఇన్ సో అండ్ సో సెక్షన్స్ కింద రిజిస్టర్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ టు ఇట్. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇక అది ఏం జరిగింది ఏందన్నది చాలా క్లియర్ ఇక్కడ రాశారు. ఏ సెక్షన్ దేనికోసం పెట్టడం జరిగింది. 353 ఆఫ్ 1C, 353 ఆఫ్ 2 బిఎన్ఎస్, 352 బిఎన్ఎస్, 196 బిఎన్ఎస్ ఈ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టారు. దాంతోపాటుగా ఆయన అడ్రస్ కథ ఈ వ్యవహారం అంతా ఉన్నది ఇక్కడ. ఆన్ ఫర్దర్ ఎంక్వైరీ ఆన్ ద అక్యూజ్డ్ పాలకూరి అశోక్ కుమార్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. అంటే ఆయన మీద ఈ కేసే కాదు ఇంకా చాలా కేసులు ఉన్నాయని చెప్పి 160/2023
ఒక ఎఫ్ఐఆర్ 169/2023, 19/2023, 51/2025, 87/2023, 548/2024, 564/2024, 396/2022, 17/2023, 395/2022. టోటల్ ఆయన మీద 10 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 10 కేసెస్ ఉన్నాయి. ఈ 10 కేసెస్ కేసీఆర్ హయాంలో పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆనాడు కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది, బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆనాడు ఈ అశోక్ గారికి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది, అన్ని అపోజిషన్ పార్టీలు సపోర్ట్ చేసినాయి. అప్పుడు వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు మంచి పని చేసిన అశోక్ కుమార్ ఈనాడు అదే కేసులో ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి చూపించే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ మీరు దొరికిపోయినట్టుగా కనబడుతున్నది కదా, అన్యాయం కదా. ఆయన మీద కేసీఆర్ మీద పోరాటం చేసిన కారణంగా కొన్ని సెక్షన్ల మీద కేసులు ఉన్నాయి. అప్పుడు మీకు అది ఈయన పోరాటం అద్భుతం అని ఆనాడు ఆయన్ని కీర్తించారు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో ఈ కేసులు ఉన్నాయి, ఆ హయాంలో కూడా ఈ కేసులు ఉన్నాయి ఈయన మీద అని చెప్తున్నారు అని అంటే ఎట్లా? సో ఇవన్నింటి నేపథ్యంలో ఈయన మీద కేసెస్ ఉన్నాయి, చాలా సీరియస్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఈయనని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఎవరు? పోలీసులు అడుగుతున్నారు కోర్టులో. ఇప్పుడు ఆయన చేసిన వీడియోలట, గ్రూప్ 1లో దొంగలు పడ్డారు, ముమ్మాటికి అమ్ముకున్నారు, 44% ఓసీలే, బ్యాక్డోర్ ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు, గ్రూప్ 1 ఉద్యోగాలన్నీ అగ్రకుల పోల్లకే, అసలు దొంగలు రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గ్రూప్ 1లో తెలుగు మీడియం గోవిందా, రీకౌంటింగ్ కాదు రీవాల్యుయేషన్ చేయాలి, గ్రూప్ 1పై ఉద్యమించిన ఉస్మానియా, అడుగడుగున అక్రమాలే, ఒకే సెంటర్ నుంచి 74 మంది తెలుగు మీడియం ముంచారు. ఇట్లాంటి టైటిల్స్తో ఆయన వీడియోలు చేశారని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్ బేగం బజార్, హైదరాబాద్. In this regard, it is requested to the Honorable Magistrate to grant permission to arrest the accused Palakuri Ashok Kumar for maintaining the law and order in the state. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అని అంటే ఇప్పుడు ఈయన తక్షణం అరెస్ట్ చేయాలి, శాంతి భద్రత అదుపులో ఉండాలంటే ఈయన అరెస్ట్ చేయాలని పోలీసులు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణలో సో అశోక్ గారు నా ముందున్నారు, ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా మీరు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ మీదనే కాబట్టి అసలు తెలంగాణలో అసలు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా? మరి గత గవర్నమెంట్లో మాట్లాడినప్పుడు కూడా ఇవే పోలీసుల నిర్బంధాలే. అంటే అసలు ప్రజాస్వామ్యం అసలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందా లేదా? ఇది పోలీసుల రాజ్యమా లేకపోతే అసలు ఆర్టికల్ 19 వర్తిస్తుందా లేదా? అంటే మాట్లాడే స్వేచ్ఛనే లేదా? మరి రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళిన ప్రతిసారి మైకు పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతాడు కదా. మరి అట్లా మాట్లాడాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి మీద 500 కేసులు ఉండాలి. మరి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే మనం కూడా మాట్లాడుతున్నాం. మరి రేవంత్ రెడ్డి మీద ఒక కేసు కావట్లేదు, మన మీద ఎందుకు కేసులు పెడతా ఉండరు? మరి అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? గ్రూప్ 1 అనేది మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెసే మొత్తం తప్పుల తడక. ఇవాళ జీవో నెంబర్ 29 తెచ్చిన కారణంగా బీసీలు, ఓసీలు, ఎస్టీలు అనేవాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ అందుకోకుండానే ఉన్నటువంటి పరిస్థితి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ కోటాలో వాళ్ళు రావడం లేదు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేవాళ్ళు ఓపెన్ కోటాలో సెలెక్ట్ కావాల్సిన వాళ్ళని రిజర్వేషన్లు కల్పించి ఓపెన్ కోటాలో ఉన్నటువంటి మొత్తంని ఓపెన్ వాళ్ళని తీసుకుపోయే విధంగా, నాన్ లోకల్స్ తీసుకునే విధంగా టోటల్ మిస్లీడ్ చేసి జీవో నెంబర్ 29 అక్రమ జీవో తీసుకొచ్చి ఎగ్జామ్ పెట్టారు. దాని కారణంగా ఇవాళ ఓపెన్లో 44% మంది ఓసీలు వచ్చారు. వీళ్ళు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, ఎస్సీ వర్గీకరణ చేస్తాం ఒకవైపు చెప్పుకుంటూనే ఎస్సీ, ఎస్టీలు టాప్ 100లో ఎస్సీలు ముగ్గురండి. వాళ్ళ 15% వాళ్ళ వాటా. ఎవరు? ఎస్సీలు టాప్ 100లో ఓన్లీ ముగ్గురే మాత్రం ఉన్నారు. ఎస్టీలు 5 మాత్రమే ఉన్నారు. వాళ్ళ 10% వాటా. అంటే వాళ్ళ వాటా ప్రకారం కూడా ఓపెన్లో సెలెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళ రిజర్వేషన్ తప్ప ఒక్క ఉద్యోగాన్ని కూడా సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఎస్సీ, ఎస్టీలు అనే వాళ్ళు కనపడతలేరు. జనరల్ కోటాలో అసలు లేరు. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం లేకుండా పోయిందా? బీసీలు కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ ఎస్సీ, ఎస్టీలు అయితే అసలు ఓపెన్ కోటా కనపడే ఒక పరిస్థితి కూడా లేకుండా. దీనివల్ల జీవో నెంబర్ 29 కారణంగా అసలు అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామే ఫాల్స్ బేస్లో ఎగ్జామ్ పెట్టడమే కాదు, పెట్టిన తర్వాత కూడా అన్ని అవకతవకలే. ఇప్పుడు ఏదో ఒక రికార్డు ఇచ్చినారు కదా, అందరు అన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం దొరకదు ఈ జీవో 29 వల్ల అని. ఇంతమంది పాస్ అయ్యారు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అని కూడా ఏదో లెక్కలు చెప్తున్నారు కదా. లెక్కలు అంతకంటే ఎక్కువ రావాలి ఇంకా. ఓకే, వాస్తవంగా 28,150 మంది రావాల్సినటువంటి దాంట్లో 31,000 మందిగా పైగా వచ్చారు. ఆ 3,000 మంది ఎవరంటే ఓసీలే. ఓకే, అంటే వాళ్ళకు అనుగుణంగా జీవో తెచ్చుకొని వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళ మెయిన్స్లో కూడా వాళ్ళే మొత్తం ఉద్యోగాలు కొట్టే విధంగా కొనసాగుతూ ఉంది. అసలు ఫిలిమ్స్లో కాల్ టికెట్, మెయిన్స్లో కాల్ టికెట్ ఇచ్చారు.
అంటే దాంట్లోనే అర్థమవుతుంది. అసలు ఫిలిమ్స్ రాయని వాళ్ళకు కూడా ఎగ్జామ్ వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కనపడతా ఉంది వీళ్ళకు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశారు. అవును, ఎందుకు మీరు ఆల్రెడీ నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఏమైనా తెచ్చుకున్నారా? ఎందుకు కోర్టులో పిటిషన్ వేశారు అర్థం కాలే నాకు. అంటే వీళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు 7 సంవత్సరాల లోపునటు సెక్షన్లు. ఓకే, 7 సంవత్సరాల లోపునటు సెక్షన్లకి అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, డైరెక్ట్ మీరు కోర్టుకే సబ్మిషన్ చేయాలి, కోర్టులో వాదన చేసుకోవాలా. అంటే 7 సంవత్సరాల పైన ఉంటేనే వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ మేము కేసు పెట్టినాం, అయినా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నాడు అన్న నేపథ్యంలో అసలు ఏంది ముందస్తుగా జస్ట్ మొన్న మేము ఇక్కడ ఆర్టీసీ క్రాస్లో ఒక మీటింగ్ పెట్టుకుందామని త్యాగరాజ గాన సభ దగ్గరికి మీటింగ్ పెట్టుకుందాం. ఉన్నది ఎంతమంది అంటే 15 మంది ఉన్నాం. అంటే 15 మంది కూడా సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ తెలంగాణ గవర్నమెంట్లో లేదా? ఆడు పోయిన కారణంగా అమాత ఎత్తుకొని పోయి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నైట్ అంతా సాయంత్రం 9 గంటల వరకు కూర్చోబెట్టారు. అక్కడ ఒక దాంట్లో ఒక కేసు నమోదు చేస్తారు, ఇంకో దగ్గర చైతన్యపూర్ పోలీసులో కూర్చోబెడతారు, ఆడో కేసు నమోదు చేస్తారు. అంటే మాట్లాడే నేను ఎక్కడన్నా రోడ్డు మీద ధర్నా చేసి లేదు. అది గత గవర్నమెంట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి కార్యక్రమంలో ఒకటి తప్పితే మిగతా అన్ని కూడా నీ సోషల్ మీడియాలో మాట్లాడినవే. అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? అందుకే పోలీసుల మీదనే నేను హైకోర్టులో ఫిల్ దాఖలు చేద్దామని చూస్తున్నా. అసలు మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేకపోతే ఎట్లా? పదే పదే కేసులు పెట్టి వేధింపులా గురి చేస్తున్నారు, అంటే పోలీసులు పిలుస్తున్నారు, ఆడ రోడ్డు మీద కనపడగానే ఎత్తుకొని పోతున్నారు. అసలు మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది కదా ఆర్టికల్ 19 ప్రకారం. కాబట్టి దీని మీద అసలు ఈ పోలీసుల కేసుల మీదనే హైకోర్టులో పిల్ దాఖలు చేయాలన్న ఉద్దేశంలో నేను ఉన్నాను. ఇప్పుడు ఐ థింక్ నేను అనుకోవడం ఇట్లాంటి కేసు ఫస్ట్ టైం అనుకుంటాను. అంటే నేను ఈ మధ్య కాలంలో అయితే నేను ఎప్పుడు చూడలే. నా వరకు వచ్చిన దాంట్లో అయితే కోర్టుకి వెళ్ళి నేను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని, సరే పెద్ద పెద్ద వాళ్ళ కేసెస్లో చూడొచ్చు, కానీ ఈ టైప్ ఆఫ్ కేసెస్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. అవును, ఇలాంటి కేసులు నేను అసలు ఇట్లా కూడా ఉంటుంది. అసలు నాకు యాక్చువల్గా నాకు లెటర్ ఇచ్చిపోయినట్టు ఏమనుకున్నా అంటే వీళ్ళు కోర్టులో ఛార్జ్ షీట్ చేసిరేమో, ఆ లెటర్ ఇవ్వడానికి వచ్చారేమో అనుకున్నా. లెటర్ ఇప్పి చదువు చూస్తే అసలు వీళ్ళు నాంపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడానికి పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నట్టు లెటర్ ఉన్నది. అసలు విచిత్రమైన గమ్మతైన ఆర్గ్యుమెంట్ జరిగిందా? మీరు ఏమైనా కోర్టులో హాజరయ్యారా? మీకు ఏమైనా టైం ఇచ్చారా? ఇంకా టైం ఇవ్వలేదు. ఒకవేళ జడ్జి గారు కనుక అరెస్ట్ చేయమని పర్మిషన్ ఇస్తే తక్షణమే పోలీసులు వచ్చి నా మాత ఎత్తుకపోతారు. అంటే మీకు నోటీస్ ఇస్తుంది కదా కోర్టు, మీకు నోటీస్ ఇచ్చి మీ వాదన కూడా వింటది కదా? లేదు, అరెస్ట్ వారెంట్ ఇచ్చేసి ఆ మాత ఎత్తుకొని పోతే రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత మన బెయిల్ అప్లికేషన్ ద్వారా మళ్ళీ బయటకు రావాల్సిన అవసరం. ఇప్పుడు పోలీసులు అడిగారు, అక్యూజ్డ్ అని వాళ్ళు చెప్తున్న ఆయన ఎవరు? అశోక్ కుమార్ కదా. అశోక్ కుమార్ కి నోటీస్ వస్తుంది కదా అంటున్నాను నేను. రాదా? మళ్ళీ రావచ్చు. డైరెక్ట్ మాతో పోలీసు వచ్చి తీసుకొని పోతారు, అరెస్ట్ చేసి తీసుకొని పోతారు. అంటే అరెస్ట్కే పర్మిషన్ ఇవ్వని చెప్పేసి కోర్టు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఏ రోజు చేశారు ఇది? నిన్న వేశారు. ఇవాళ వచ్చిందా? ఇవాళ మరి కోర్టు మీద జడ్జి బెంచ్ మీద గారు పోయినట్టు ఉంటుంది. మరి జడ్జి గారు పర్మిషన్ ఇచ్చిరా ఇవ్వలే అనే సమాచారం ఇంకా తెలియదు ఇంకా. సో మీరు అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? చేసుకోమని చెప్పండి. ఎందుకంటే నిరుద్యోగుల తరపున గత 4 ఏళ్ళు కొట్లాడుతున్నా. అంటే ఇప్పటికైనా మీరు క్షమాపణ అడిగారా? మీరు ఫస్ట్ నోటీస్ ఇచ్చి మీకు క్షమాపణ ఏం అడగలేదు. ఇప్పుడు ఇప్పటికైనా ఇదంతా చూసిన తర్వాత లేదు నేను తప్పే చేసినా అని ఏమైనా ఒప్పుకోవాలని అనిపిస్తుందా మీకు? లేదు ఇందులో ఉన్న ప్రతి పాయింట్ అబద్ధము, నేను చెప్పినా మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా అని చెప్తారా? నేను ఖచ్చితంగా మాట్లాడిన దాన్ని నిలబడి ఉన్నాను. నేను ఇదంతా వాస్తవాలు అయితేనే ఉట్టిగా మాట్లాడాం కదా. మరి గత గవర్నమెంట్లో మాట్లాడినప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు రిజర్వేషన్ల కోసం కొట్లాడితే 2.5 లక్షల మంది వాళ్ళ గ్రౌండ్కి వచ్చారు. దాంట్లో 5-6 వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మీరు పెట్టిన థంబ్నెయిల్స్ గ్రూప్ 1లో దొంగలు పడ్డారన్నారు. వాస్తవమే ముమ్మాటికి అమ్ముకున్నారన్నారు. అమ్ముకున్నారు. ఇప్పటికి కూడా గట్టిగా మాట్లాడుతుంది. వాళ్ళు టీఆర్ఎస్ కూడా అదే ఆరోపిస్తూ ఉన్నది. ప్రతి విద్యార్థి అదే మాట్లాడుతుంది. రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంది. అట్లా మాట్లాడిన వాళ్ళు అందరిని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు మీకు ఆ చెంచరు కూడా జైలు సరిపోదు మరి ఇప్పటికి. ఎందుకంటే ప్రతి విద్యార్థి 21,000 మంది విద్యార్థులు ఉంటే 40% మంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటే దాంట్లో 10% వచ్చిరా. ఓకే, 10% కూడా రాలే కదా. 44% ఓసీలే అని కట్టుబడి ఉన్నారా ఆ మాటకి? వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అది, నేను చెప్పింది కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో ఉన్నటువంటి బ్యాక్ డోర్ ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఖచ్చితంగా నాయకులు పంచుకున్నారు. నాయకులే 100% పంచుకున్నారు. నిజంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే, సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అన్ని అంశాలు బయటకు వస్తాయి. ఎవిడెన్స్ ఏంది అని కోర్టు అడుగుతుంది అల్టిమేట్గా. నువ్వు మాట్లాడినావు బాబు, నీ దగ్గర ఏం ఆధారం ఉంది, ఎట్లా చెప్తున్నావు బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్ముకున్నది, నీ దగ్గర ఏం ఆధారాలు, దానికి లింక్ చేస్తేనే ఆధారం ఉందా అంటే ఏం చూపిస్తారు మీరు? ఇప్పుడు 45 సెంటర్లు ఉన్నాయి, దాదాపు 44-45 సెంటర్లు. ఓకే, ఆ సెంటర్లలో దాదాపు ఒక 12 నుంచి 15 సెంటర్లకి వెళ్ళి 90% మంది సెలెక్ట్ అయ్యారు. ఒక సెంటర్లో 954 మంది ఉంటే ఒకళ్ళు కూడా సెలెక్ట్ గారా? ఓకే, ఒకే సెంటర్కి వెళ్ళి 74 మంది సెలెక్ట్ అయ్యారు. ఒక కోటి ఉమెన్స్ కాలేజీలో 2 సెంటర్లు పెట్టారు, దాంట్లో 74 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే వాస్తవంగా ఇప్పటి వరకు అమ్మాయిలని అబ్బాయిలని వేరు సెంటర్లలో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాసే సందర్భాలు లేవు. అంటే ఇప్పుడు సెంటర్లో
ముందుగానే డిసైడ్ అయ్యారనా మీ ఉద్దేశం? అవును, అట్లనే ఆ సెంటర్లో మనకు అనుకూలమైన వాళ్ళు ఉండాలి అని ముందుగా డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఆల్ టికెట్ నెంబర్లు ఎట్లుంటాయంటే ఒక ఇంటి పేరు ద్వారానే స్టార్ట్ అవుతాయి, లేదా వ్యక్తుల పేరుతోనే స్టార్ట్ అవుతాయి. అట్లా ఆల్ టికెట్ అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్ ఏముండవు. కానీ అమ్మాయిలనే ఒక సెంటర్లో రాపియడం, తెలుగు మీడియం వాళ్ళని ఒక సెంటర్లో రాపియడం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంకో సెంటర్లో రాపియడం, ఏంటి గందరగోళం అసలు? ఇది ఇక్కడ ఉందా అసలు? అసలు ఫిలిమ్స్లో ఒకసారి ఆల్ టికెట్ ఇస్తే అది మెయిన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఒకటే ఆల్ టికెట్ ఉంటుంది. కానీ ఇక్కడ రెండు ఆల్ టికెట్, ఫిలిమ్స్లో ఒక ఆల్ టికెట్ ఉంది, మెయిన్స్లో ఒక ఆల్ టికెట్ ఉంది. అసలు మీరు ఫిలిమ్స్ రాసిన వాళ్ళనే మెయిన్స్ ఎగ్జామ్ రాపిచ్చారా, లేదా డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్ రాపిచ్చారా? లెక్కలు చెప్పమండి. మొత్తం కూర్చొని టీఎస్పీ చైర్మన్తో చెప్తే మీ ఆధారాలు మొత్తం ఇస్తాం కదా, వాళ్ళ ఆధారాలు మొత్తం బయటికి ఇవ్వాలి కదా. అసలు మీ కట్ ఆఫ్ ఎంత, ఫిలిమ్స్లో ఓసీల కట్ ఆఫ్ ఎంత, బీసీల కట్ ఆఫ్ ఎంత, ఎస్సీల కట్ ఆఫ్ ఎంతో లెక్కలు చూపెట్టాలి కదా. అవి ఏం లెక్కలు లేవు. అసలు జీవో నెంబర్ 29 తప్పు. 29 కనుక కరెక్ట్గా దాన్ని రిజాల్వ్ కనుక చేస్తే అసలు ఎగ్జామే రద్దయిపోతుంది. కానీ అయినా ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ సుప్రీంకోర్టు కూడా మీరు ఆలస్యంగా వచ్చారని ఏదో ఒక కారణం చెప్పి ఆ కేసుని ఇది చేసినట్టున్నారు. అవును, సరే, మరి ఫర్దర్గా నెక్స్ట్ నోటిఫికేషన్ అప్పుడు చూడాలి అది ఏమవుద్ది అన్నది. ఇప్పుడు కోర్టే చెప్పింది కాబట్టి గవర్నమెంట్ ముందుకెళ్ళింది. ఇప్పుడు కోర్టు అంటది మిమ్మల్ని కోర్టు లేట్గా రావడం తర్వాత ఒక్క అభ్యర్థికి అన్యాయం జరిగినా ఎవరికైనా అన్యాయం జరిగినట్టే. అసలు కోర్టు వాదనలు వినాలి కదా. అసలు ఈ టైంలో మీరు వచ్చారు రద్దు చేయడం అనేది అసలు కరెక్ట్గా పరిస్థితి కూడా కనబడతలేదు. అసలు ఎక్కడ న్యాయం జరగాలి? కోర్టు పోయినా కూడా న్యాయం జరగకపోతే మరి ఎస్సీ ఎస్టీలు మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలు పొందకపోతే ఎట్లా? రాజ్యాంగ ఫలాలు ఏం ఆధారం ఉంది మీ దగ్గర వీళ్ళు అమ్ముకున్నారని చెప్పడానికి? ఇప్పుడు ఒకటే సెంటర్లో 74 మంది సెలెక్ట్ అయ్యారు. ఒక సెంటర్ 954 మంది, ఒకరు కూడా సెలెక్ట్ కారా? 954 మంది ఉంటే ఒకరు కూడా సెలెక్ట్ కాల. కానీ ఇక్కడ 954, 700, 1500, 1600 మంది రాసిన కాడ 74 మంది సెలెక్ట్ అవుతారు. ఒక దగ్గర 1000 మంది రాస్తే ఒకరు కూడా సెలెక్ట్ కావాలా? కొన్ని సెంటర్లు అసలు జీరో సెలెక్షన్, ఒకే సెంటర్లకి ఎక్కువ మంది తీసుకుంటున్నారు. మరి కూర్చోబెట్టి రాపించినట్టు అనిపిస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ మార్కులు అయితే ఎట్లుంటాయో అట్లే వర్షమ్మడి మార్కులు ఉన్నాయి. ఎంత ఎట్లా? 430, 429, 428, 427. అంటే ఆల్ టికెట్ కూడా ఇప్పుడు 411 ఉన్నటువంటి ఆల్ టికెట్కి 432 మార్కులు వస్తాయి. 410 మార్కులు ఉన్నటువంటి ఆల్ టికెట్కి 431 వస్తాయి. ఇదేం లెక్కలు అసలు? అసలు మీరు నిజంగానే పేపర్లు దిద్దకుండా కంప్యూటర్లో ఏమైనా మార్కులు వేసి లిస్ట్ ఏమైనా పంపించిరా? మొత్తం కూడా టోటల్ ఎలిగేషన్స్. అంటే ఇప్పుడు ఇది కావాలని చేసింది అనుకుంటున్నారా, లేకపోతే వాల్యుయేషన్లో సరిగ్గా దిద్దకపోవడం వల్ల జరిగిన ఇదని అనుకుంటున్నారా? అంటే ప్రణాళికబద్ధంగా చేసుకున్నారు. ఎందుకంటే 563 ఉద్యోగాలు దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఇన్ని ఉద్యోగాలు పడవు. ఎందుకంటే 13 ఏళ్ల తర్వాత పడ్డాయి. 563 అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఒకసారి నోటిఫికేషన్ వస్తే 1000 పోస్టులు ఉంటాయి. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 563 పోస్టులు. 503 గత గవర్నమెంట్ ఇచ్చింది, 60 పోస్టులు వీళ్ళు కలిపారు. 563 పోస్టులు వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చేస్తే గ్రూప్ 1 ఆఫీసర్గా వీళ్ళు వస్తే వితిన్ 5 సంవత్సరాలలో ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. వితిన్ 5 ఏళ్ళలో ఐపీఎస్ అవుతారు. అంటే ఇలా 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో 30 జిల్లాలకు ఉన్నటువంటి కలెక్టర్, ఎస్పీలు ఎవరు? డిఎస్పీలుగా గ్రూప్ 1 ఆఫీసర్లుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ ఇంత ప్రామినెంట్ ఉన్నటువంటి పోస్టులని 563 ఉద్యోగాలు ఉంటే ఎంతో ట్రాన్స్పరెన్సీ ఎగ్జామ్ నిర్వహించాలా. అన్ని గందరగోళాలు చేస్తారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎట్లా ఎక్కడ ఇది జరిగింది? అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయా? అంటే ఎక్కువ మంది ఉద్యోగం ఇంటర్వ్యూకి అర్హత సాధించారా? 563 మంది ఇవాళ గ్రూప్ 1లో పోస్టులు ఉంటే 500 మంది పైగా ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ అయ్యారు. ఓన్లీ ఒక 563 మందిలో 500 మంది ఇంగ్లీష్ మీడియంలో సెలెక్ట్ అయ్యారు. తెలుగు మీడియం అసలు 63 మంది ఉంటారంటే ఒక డౌటే. మరి వీళ్ళు రిజర్వేషన్ల వారీగా ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది సెలెక్ట్ లిస్ట్ ఇచ్చారు. మరి అదే మరి తెలుగు మీడియం అంతా ఇంగ్లీష్ మీడియం లిస్ట్ ఇస్తే అయిపోతుంది కదా. ఇవ్వలేదు, అది ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వాలి. కొట్లాడుతున్నారు కదా. అసలు పేపర్ వాల్యుయేషన్ గందరగోళం. వీళ్ళు ఏమంటారు యూనివర్సిటీ స్థాయిలో దిద్దించడం అంటున్నారు. దిద్దిన వాళ్ళంతా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు. వాళ్ళు మొత్తం డాటా ఉంది. అది ఎవరెవరు ఏ కాలేజీకి వెళ్ళి వచ్చి ఎగ్జామ్ దిద్దారని ఒక డాటా కూడా ఉంది. ఎన్ని డాటాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. వీళ్ళ దగ్గర అన్ని రకాల తప్పులు ఉన్నాయి. మరి తప్పులు లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? క్వాలిఫైడ్ లేని వాళ్ళతో దిద్దించడం ఎక్కడ ఇది జరిగింది? యూనివర్సిటీ ప్రొఫెసర్లతోనే దిద్దించాలా. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు దిద్దించడానికి వీల్లేదు. కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లే. మరి ఆ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ఎవరు? జూనియర్ కాలేజీలో సెలెక్ట్ అయ్యి డిగ్రీ కాలేజ్ ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తులే దాదాపుగా. అంటే అసలు వీళ్ళు డిగ్రీ కాలేజీలో పోస్టులు నింపలే కదా. మొత్తం కాలేజ్ అంతా రిటైర్మెంట్ అయిపోయారు. జేఎల్సీలే డిఎల్ ప్రమోషన్ చేశారు. ఆ ప్రమోషన్ పొందినంతే ఎగ్జామ్ పేపర్లు దిద్దారు. అసలు ఇక్కడ కూడా ఇంతవరకు 100కు 40 మంది అమ్మాయిలు సెలెక్ట్ కాలే ఏడ కూడా. అంటే బ్లూ ప్రింట్లో యాజ్ ఇట్ ఈస్గా ఎట్లుంటే దాని ప్రకారం ఇక్కడ మార్కులు పడి ఉంటాయి. అంటే బ్లూ ప్రింట్ ప్రకారం వేసిరా? అసలు మీరు ఒట్టి వేసుకురా? మీకు అవసరం ఉన్న వాళ్ళకి మార్కులు వేసుకురా? మీకు అవసరం ఉన్న వాళ్ళకే మార్కులు వేసుకుని టాప్ 100లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు?
టాప్ 100లో ఉంటే ఒక 3-4 ఉంటే ఉండొచ్చు. టాప్ 100లో కూడా ఒక 3-4 ఉంటారు, అంతకంటే ఎక్కువైతే లేదు. ఉంటే ఒక 5-6 ఉంటారు. మీ దగ్గర ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఎగ్జామ్ అంటే కొన్నిట్లో ఎక్కువ వచ్చి అసలు రాకుండా ఎందుకు లేవు? ఒక క్యాండిడేట్కి అయితే అన్నిట్లో 80-90 వచ్చినాయి, జనరల్ ఎస్సీలో 11 మార్కులు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఒక అభ్యర్థికి వీళ్ళు టాప్ మార్కులు తెలంగాణ మూమెంట్ 100 మార్క్స్ అని చెప్పారు, ఓ పిల్లానికి 122 వచ్చినాయి. అసలు నాకు మార్కులు గిట్టెట్ వస్తాయి, అసలు 122 మార్కులు ఎట్లా వేస్తారని చెప్పేసి టీఎస్పీసీ కార్డు పోతే వాడిని బెదిరించారో ఏం చేసారో తెలియదు. మన 340 మార్కులు ఉంటే తీరా చూసి అని బెదిరించి చివరికి 185 మార్కులు వేసి లిస్ట్లో పేర్లు ఇచ్చేశారు. ఒక అమ్మాయి రీకౌంటింగ్ పెట్టుకుంటే 480 మార్కులు వస్తే వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళని ఆయన కింద కూర్చోబెట్టారు. అంటే వాళ్ళని పోయి రీకౌంటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడితే వాళ్ళ మార్కులు కింద మీద చేసి పడేస్తున్నారు. 122 మార్కులు వేసినటువంటి మీరు ఒక జనరల్ ఎస్సీలో 11 మార్కులు ఎట్లా వేసారు మీరు? అంటే మీ తప్పిదాలు ఉన్నాయి. అసలు ఇది కంప్యూటర్ తప్పిదామా, మనుషుల తప్పిదామా, అసలు ఎగ్జామ్ ఉద్యోగాలు అమ్ముకున్నారా? టోటల్ ఫ్రాడ్ జరిగిందండి దీంట్లో. అందుకని నేను ఏమంటున్నా అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కూడా అదే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, విద్యార్థులు మాట్లాడుతున్నారు, జర్నలిస్ట్ విఠల్ మాట్లాడుతున్నాడు, పృథ్వీ అన్న మాట్లాడుతున్నారు, చాలా ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, వీళ్ళందరూ మంది మాట్లాడుతారు. మరి అందరు జైలేయాలిగా, మరి అందరు చేయాలంటే 1000 మందిని పట్టుకోవాలి మీరు ఇప్పుడు. ఎందుకంటే తెలుగు మీడియంలో ప్రతి అభ్యర్థి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఇంత కష్టపడి అంటే ఒక టీచర్ 15 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఒక టీచరు 2013-14 నుంచి చదువుతున్న 2011 నుంచి చదువుతున్నటువంటి టీచర్కి 380 మార్కులు వచ్చినాయి. ఓకే. 2024లో పాస్ అవుట్ ఉన్నటువంటి ఒక బీటెక్ అభ్యర్థికి 500+ మార్కులు వచ్చినాయి. అంటే ఒక టీచరు 10-15 ఏళ్ళ సర్వీస్ ఒక టీచరు ఎగ్జామ్ రాస్తే తెలుగు మీడియంలో పనికిరాడా? అసలు తెలుగు మీడియం వాళ్ళు ఎక్కడ కనపడతలేదు. తెలుగు మీడియం లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ లెక్చరర్ అంటే వాళ్ళు తెలుగు చదువుకున్న, అంటే డిగ్రీ లెక్చరర్ అంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. 95% మంది తెలుగు మీడియం లెక్చరర్. తెలుగు మీడియం వాళ్ళు సరిగ్గా రాస్తే సరిగానే మార్కులు వేసి ఉండే వాళ్ళేమో. వాళ్ళు ఇంగ్లీష్ అర్థం కాక ఇంగ్లీష్ ఎక్కువ మార్కులు వేసారు. తెలుగు బాగా అర్థమైంది కాబట్టి తక్కువ మార్కులు వేసారు. ఇంగ్లీష్ అర్థం కాలేదు కాబట్టి ఎక్కువ మార్కులు. సరే నాకు తక్కువ మార్కులు వేసారు అనుకో, నువ్వు ఎట్లా వేసినావు అంటే నీకు అసలు ఇంగ్లీష్ వచ్చారా అన్న క్వశ్చన్ చేస్తారు అనుకోరు ఏమో, కానీ ఎక్కువ మార్కులు వేసి పడేశారు. అందుకే టాప్ 100లో 40 మంది అమ్మాయిలు రావద్దు అనట్లేదు మేము, అమ్మాయిలు టాలెంట్ లేదు అనట్లేము. కానీ ఎక్కడన్నా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, ఏపీపీఎస్లో కానీ, కర్ణాటక రాష్ట్ర పబ్లిక్ కమిషన్లో కానీ, తమిళనాడు ఎక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టాప్ 100 40 మంది ఇప్పటివరకు వచ్చిరా? మరి వస్తే మరి గ్రూప్ 2లో, గ్రూప్ 1లో కూడా, గ్రూప్ 3లో కూడా రావాలి కదా. గ్రూప్ 2లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. గ్రూప్ 3లో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. గ్రూప్ 4లో ఎంతమంది? 12 మంది ఉన్నారు. ఇదే రేషియోలు ఉండాలిగా మరి. అట్లాగే ఇక్కడ గ్రూప్ 1లో 32% మంది ఓసీలు సెలెక్ట్ అయ్యారు. 32% ఓసీలు. అసలు వాస్తవంగా వీళ్ళు ఓసీ అంటే అందరు చూపెట్టాలి, కానీ వీళ్ళు ఓసీలు అంటే కంప్లీట్ ఓసీలో చూపించారు, బీసీబీలో చూపించారు. అంటే లెక్కలు కూడా అట్లెక్క 32 మంది ఓసీలు, 12 మంది ఈడబ్ల్యూఎస్ కోట, 44 మంది ఓసీలు ఉన్నారండి. ఎక్కడ సాధ్యమైందా? వాళ్ళు ఉన్న పర్సెంట్ జనాభా ఎంత? 10% ఉన్నారు. 44% మంది ఓసీలు ఉంటే 48 మంది బీసీలు ఉంటే ఎస్సీలు 3, ఎస్టీలు 5. ఇది టాప్ 100లో ఉన్నట్టు లెక్క. టాప్ 100లో దాదాపు తెలుగు మీడియం వాళ్ళకు 4-5. టాప్ 563లో మొత్తంగా తెలిస్తే ఒక 10% మంది ఉంటారో ఉండరో తెలియదు, ఇంకా తక్కువనే ఉండొచ్చు. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, లిస్ట్ ఇస్తే అయిపోతుంది కదా. ఆ లిస్ట్ ఇవ్వట్లేరు. మరి ఎట్లా ఇప్పుడు ఈ కేసుని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? హైకోర్టులో సవాల్ చేస్తాం. అంతేనా? హైకోర్టులో సవాల్ చేస్తాం. ఆలోపు అరెస్ట్ చేస్తే జైలు చేసుకోని. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేయడం అని ప్రభుత్వ రాజ్యం యొక్క లక్షణంగా మారిపోయింది. ఇన్ని కేసులు ఉన్నాయటగా మీ మీద, అన్ని కూడా ఒకటి 10-11 మొత్తం ప్రివెంటివ్ కస్టడీలో తీసుకున్నాడు. 151 సిఆర్పిసి, 171 ఇదే, 171 ఇదే. ఈ 3 కేసులు కూడా ప్రివెంటివ్ కస్టడీ కూడా గిల్ల చూపిస్తారా వీళ్ళు? మరి అంటే దుర్మార్గమే కదా. నన్ను అంటే అరెస్ట్ చేయడానికి మీ కారణాలు చూపిస్తున్నాడు. ప్రివెంటివ్ కస్టడీ అంటే ఏంది? జస్ట్ వాళ్ళ ప్రోగ్రామ్ జరగబోతుంది, నేను ఇక్కడ ఆపుతున్నామని చెప్పేసి ఇంటికాడ తీసుకొని సాయంత్రం పూట ఒక 151 సిఆర్పిసి చైతన్యపూర్ వాళ్ళు పంపించారు. నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేశారు. పొద్దుగులు ఇంట్లో కూర్చొని ఈ సిఆర్పిసి ఇంట్లో ఇచ్చేసి నాకు వెళ్ళిపోయారు. అది కూడా లెక్కేశారు. నిన్న ఈడ ఆర్టిస్ట్ క్రాస్లో మేము ఒక చిన్న మీటింగ్ 15 మంది కూడా లేము. ఆడు బొంగని ఎత్తుకొని పోవడమే. అసలు పోలీసు రాజ్యం ఇదా నడచడానికి? ఏమన్నా మాట్లాడే స్వేచ్ఛ లేదా? మరి ఎవడు మాట్లాడాలా? మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎత్తుకపోతా అంటే ఎవడు మాట్లాడాలా? ఈ వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? మరి ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. మీరు ప్రైమరీకి ఇచ్చినారు. ప్రైమరీకి ఇచ్చిన తర్వాత 43 క్వశ్చన్లు తప్పు విద్యార్థులు పెడితే దాంట్లో 13 క్వశ్చన్లు డబుల్ ఆన్సర్ ఇచ్చారు, 5 క్వశ్చన్ డిలీట్ చేసిరు. అంటే పుస్తకాలు చూసి తయారు చేసిన క్వశ్చన్లు కూడా తప్పింది పోతాయి. జేఎల్ ఎగ్జామ్లు 25 క్వశ్చన్లు తప్పు, 150 క్వశ్చన్లలో 25 క్వశ్చన్లు తప్పు. ట్రాన్స్లేషన్ తెలుగు మీడియంలో ట్రాన్స్లేషన్ వ్యక్తి దొరకదా? గూగుల్ ట్రాన్స్లేషన్ తెలుగు మీడియం ఎగ్జామ్ పెట్టిరు. ఎక్కడ? మన జువాలజీలో. అంటే ఇంత ఘోరం, ఇన్ని రకాల తప్పిదాలు చేస్తే ఏం పర్వాలేదు, మేము మాత్రం మాట్లాడద్దు.
ఇవాళ గ్రూప్ 2లో 390 400 మార్కులు వస్తాయనుకున్నవాడికి 360 వస్తున్నాయి. ఫైనల్కి వెళ్ళినది కరెక్ట్ ఉందిరా బాబు ఎందుకు వస్తలేమని గ్రీవెన్స్ వెళ్ళి పెడితే ఆ గ్రీవెన్స్ సమాధానమే ఉండదు. వీళ్ళు ప్రక్షాళన చేసాం అంటున్నారు. ఇక్కడ నా మీద కంప్లైంట్ చేసిన సుమతి గారు ఉన్నారు, సుమతి రెడ్డి సుమతి రెడ్డి గారు ఉన్నారు, మరి సుమతి రెడ్డి గారు ఉన్నారు. మరి ఈమెను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి మరి ప్రక్షాళన అంటే? ఎన్ని ఇయర్స్ నుంచి? చాలా సీనియర్, ఒక 10-15 ఏళ్ళ అల్లే పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రక్షాళన అంటే ఏం చేశారు? మీ రాజకీయ పదవుల కోసం 4 సభ్యులను మార్చారు, ఒక చైర్మన్ గిరి మార్చారు. అసలు మహేందర్ రెడ్డి ఎందుకు పట్టుకొచ్చారు అసలు మీరు? ఆయన కాలమే 1 year ఉంది. అంటే సుదీర్ఘంగా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎవరు దొరకలేదా? 1 సంవత్సర కాలం కోసం మహేందర్ ఎందుకు పట్టుకొచ్చారు మీరు? అంటే ఉద్యోగాలను సక్రమంగా 563 పోస్టులు ఉన్నాయి, చాలా మంచి పోస్టులు ఉన్నాయి, సక్రమం చేసుకుని వెళ్ళిపోదాన్న ఉద్దేశంతోనే మహేందర్ రెడ్డిని పెట్టారా? అట్లే అనిపిస్తుంది వీళ్ళది. అంటే ఒక్క తప్పిదంగాలు వీళ్ళు ఎగ్జామ్ పెట్టడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అర్హత లేదని చెప్తాను నేను అసలు. ఎందుకంటే వాళ్ళకు ఒక సిస్టంలో ప్రకారం పోవడం లేదు, అన్ని గందరగోళాలే. లాస్ట్ టైం గురుకులాలలో కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ సీట్లలో ఉద్యోగాలు పొందాలని ఒకే ఒక్క కారణంతో రేవంత్ రెడ్డి చేసిన ఒకే ఒక్క తప్పుతో 2800 మంది గురుకుల బాధితులు రోడ్డు మీద పడ్డారు. ఇలా ఇంకా 2800 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఒకే వ్యక్తికి పీజీటీ వచ్చింది, టీజీటీ వచ్చింది, గురుకుల జేఎల్ వచ్చింది. దాంట్లో ఒకటే ఉద్యోగం చేస్తాడు కదా, మిగతా 2 ఉద్యోగాలు వదిలిపెట్టారు. తర్వాత వాళ్ళకి అయిపోయేది కదా, అట్లా ఇవ్వాలి, బ్యాక్లాగ్ పంపించేశారు. కానిస్టేబుల్లో 3800 ఉద్యోగాలు బ్యాక్లాగ్ పడ్డాయి. గ్రూప్ 4లో 3-4 వేల ఉద్యోగాలు బ్యాక్లాగ్ పడ్డాయి. వీళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 12,000 ఉద్యోగాలు కూడా ఇవాళ కంప్లీట్గా మిగిల్చుకున్న ఉద్యోగాలే. వీళ్ళు 12,000 ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తున్నారు, కానీ వీళ్ళు మిగిల్చుకున్న ఉద్యోగాలు 12,000 ఉన్నాయి. అంటే వీళ్ళు ఇచ్చింది 0. మేము అయ్యాల టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు వేస్తలేదు, 18 పేపర్ లీక్ అయినాయి, గందరగోళం జరిగిందని కొట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చోబెడితే వీళ్ళు అంతకంటే గందరగోళం చేస్తారు, మాట్లాడితే నా మీద కేసులు పెడతారు. మరి అయ్యాల మన నాతో పాటే బల్మూరు వెంకట మీటింగ్లలో పాల్గొన్నాడు కదా, నాతో పాటే రియాజ్ పాల్గొన్నాడు కదా, నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క సోమాజు ప్రెస్ క్లబ్లో నేను కూడా పాల్గొన్నా కదా. మరి వాళ్ళతో కలిసి పాల్గొని కొట్లాడినప్పుడు ఆయన నేను మంచిగా ఎట్లా కనపడ్డా? మరి కేసులు ఉంటాయి కదా, నీతో పాటు ఉన్న కేసులు వాళ్ళు కూడా ఉండాలి, మరి వాళ్ళు కూడా ఉండాలి. మరి వాళ్ళ కేసులు సపోర్ట్ చేయవు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి నా మీద కేసులు పెడతా ఉన్నారు. చూద్దాం ఏం చేస్తారన్నది. సో ఎనీవే ఇది ప్రస్తుత పరిస్థితి, చాలా అన్యాయం, చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడనిచ్చే అవకాశం ప్రస్తుతం ఇవ్వాలి కదా. ఇప్పుడు దాన్ని అమ్ముకున్నారో ఇంకోటి మన గతంలో మాట్లాడలేదా? పేపర్ లీక్ అయిన సందర్భంలో అమ్ముకున్నారన్న పదాన్ని వాడినాం కదా. ఇప్పుడు అమ్ముకున్నారు అన్న పదాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతే ఎట్లా? అరే అమ్ముకోలేదు అని ప్రెస్ మీట్ పెట్టండి, వాస్తవాల్ని బయట పెట్టండి. ఇప్పుడు వాస్తవాల్ని బయట పెట్టి ప్రజల్ని కన్విన్స్ చేసి స్టూడెంట్స్ని కన్విన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన అట్లాగే మాట్లాడితే అప్పుడు కేసు పెట్టండి. ఫస్ట్ మీరు మీ రెస్పాన్స్ ఏంది, మీరు ఇచ్చే క్లారిటీ ఏందో అశోక్ ఇవ్వకపోయినా, ఇంకొక ఆయనకి ఇవ్వకపోయినా ఎగ్జామ్ రాసిన గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇవ్వండి. తెలుగు మీడియం విద్యార్థులు మేము నష్టపోయినామని అంటున్నారు. ఇంగ్లీష్ మీడియంలో రాసిన ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు, తెలుగు మీడియం రాసిన ఎంతమంది అర్హత సాధించారు, చలో లెక్క తేల్చండి. ఇంటర్వ్యూ ఉందా? దీనికి ఇంటర్వ్యూ లేదు. సో ఇప్పుడు ఎవరికైతే ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో, తెలుగు మీడియం రాసిన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో లెక్క క్లియర్గా చెప్పి ముందు పెట్టండి. వీళ్ళదే తప్పేమో, మీరే రైట్ ఏమో. లేదు అంతా బోగస్, ఇది 563 మందిలో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈక్వల్గా సీట్లు సంపాదించారని చెప్పండి ప్రజలకి, ఆ ఆస్పిరెంట్స్కి చెప్పండి. 40% మంది ఫిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు 40% తెలుగు మీడియం వాళ్ళు. మరి 40% 20 అని ఉండాలి కదా. అవును. అసలు మన రాష్ట్రంలో అధికార భాష ఏంటిది? తెలుగు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులంతా కష్టపడి ఏటూరులు చదివి నోట్స్ తయారు చేసుకుని గమ్మత్ ఏంటంటే పోలీసులు ఆమె కేసు పెడుతున్నారు కదా. నా స్టూడెంట్స్ కూడా 100 మంది ఎస్ఏలు ఉన్నారు, అదే గ్రూప్ 1 విద్యార్థులు. వాళ్ళంతా రోజు ఫోన్ చేస్తున్నారు, ఏమన్నా ఒకటి చేయండి సార్, గందరగోళం జరిగింది, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్ బయటికి వెళ్ళలేరు. కనీసం మనకు తెలిసిన ఒక కానిస్టేబుల్కు నా కేసు వివరాలు ఏంటంటే నేను మాట్లాడాను సార్, నాది రికార్డ్ అయింది సార్ అని చెప్పేస్తున్నారు. అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక 15 మంది నా స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే కానిస్టేబుల్ చాలా మంది కోచింగ్ ఇచ్చాం. తెలంగాణ ఉద్యమం నా పాట విన్నట్టు ప్రతి రాష్ట్రంలో ఉద్యోగం కొట్టిన ప్రతి స్టూడెంట్ అశోక్ సార్ ఉద్యమం పాఠం కంపల్సరీ వినాల్సిందే. ఎందుకంటే ఉద్యమాన్ని పిహెచ్డీ చేసి దాంట్లో లోతుపాలు తెలుసుకొని సబ్జెక్ట్ చెప్పే ఒక వ్యక్తిని, వాళ్ళని కూడా మాట్లాడకుండా చేసే పరిస్థితి ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పేది ఏంటంటే ప్రభుత్వం మాటలు మీరు వినకండి, మీ డ్యూటీ మీరు చేయండి. ప్రభుత్వం మాటలు పెట్టుకొని నా మీద ఒత్తిడి చేస్తే ఎట్లా? నాలాంటి వాడు మాట్లాడే ప్రశ్నించేవాడు లేకపోతే, అన్యాయం జరుగుతున్న విషయాలు తెలియకపోతే అన్యాయం చేసి అట్నే వెళ్ళిపోతారా? ఉద్యోగాలు అమ్ముకుంటే అట్నే వెళ్ళిపోతారా? చూద్దాం ఏం జరుగుతున్నది. సో ఏదేమైనా
టీజీపీఎస్సీ ఫస్ట్ రెస్పాండ్ కావాలి, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ఎవరికి మీరు క్లారిటీ ఇవ్వకపోయినా ఎవరైతే గ్రూప్ 1 రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. వస్తున్న ఆరోపణల మీద స్పందించకుండా ఇట్లాంటి కేసులు పెట్టుకుంటూ పోతే మీకు చెడ్డ పేరు రావడం తప్ప మీరు ఏం సాధించగలుగుతారు? దీంతో ఆయనకి రిమాండ్ చేస్తారు, అరెస్ట్ అవుతాడు, మళ్ళీ వస్తాడు, ఇంకా ఆయన హీరో అవుతాడు, మీరు జీరో అవుతారు. అంతకుమించి ఏముంటుంది అక్కడ? కొట్లాడేటోడు తెలంగాణలో హీరో అవుతాడు, వెనకడికి వేస్తే వాడు జీరో అవుతాడు. ఇప్పుడు గవర్నమెంట్ హీరోలాగా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చి తప్పును సరిదిద్దుకుంటుందా? మేము జీరో, మేము గింతరే అనుకొని ఇట్లాగే కేసులు పెట్టుకుంటూ వెళ్తారా? ఏం జరిగింది? కేసులు పెట్టుకుంటూ బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తే కేసీఆర్కి. దయచేసి గమనించండి, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.